తిరుమల శ్రీవారి లడ్డూలో కల్తీ మ్యాటర్ దేశవ్యాప్తంగా హీట్ పెంచింది. నిజంగానే మహాప్రసాదంలో కల్తీ జరిగిందా? కోట్లాది మంది భక్తుల ఆందోళన ఇదే. శ్రీవారి లడ్డూ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో ఆలయాల్లోని ప్రసాదాల తయారీపై అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. ప్రసాదాల్లో నాణ్యత ఉందా, కల్తీ జరుగుతుందా అన్న కోణంలో తనిఖీలకు అధికారులు ఆదేశించారు. తిరుపతి లడ్డూ వివాదం ఎఫెక్ట్ ఇతర ఆలయాలపై పడింది. శ్రీవారి లడ్డూలో కల్తీ నెయ్యి వాడారంటూ ఆరోపణలు రావడంతో దేశవ్యాప్తంగా పలు రాష్ట్ర ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. రాష్ట్రంలోని ప్రతి ఆలయంలో పంపిణీ చేసే ప్రసాదం, వెలిగించే దీపాలు, దేవాలయాలకు అనుబంధంగా నిర్వహించే సత్రాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాల్లోనూ నందిని ఉత్పత్తులను వాడాలని కర్ణాటక దేవాదాయ శాఖ ఆదేశించింది. కర్ణాటకలో గ్రేడుల వారీగా 1,80,000 దేవాలయాలున్నాయి. ఇందులో 35,500 దేవాలయాలు దేవాదాయ శాఖ పరిధిలోకి వస్తాయి. ఇకపై వీటిలో పంపిణీ చేసే ప్రసాదాల తయారీకి వినియోగించే నెయ్యి, ఇతర ముడి పదార్థాల నాణ్యత పరీక్షలు తప్పనిసరి కానున్నాయి. రాజస్థాన్ ప్రభుత్వం కూడా ప్రసాదాలకు సంబంధించి స్పెషల్ ఆపరేషన్ చేపట్టనుంది. ఈ నెల 23 నుంచి 26 వరకు ప్రసాదం క్వాలిటీ చెక్ చేయనుంది. ఆలయాల్లో భక్తులకు అందించే ప్రసాదాలను ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీ చేయనున్నారు. శుద్ధ ఆహార్ మిలావత్ పర్వార్ కార్యక్రమం కింద తనిఖీలు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. ఇందుకోసం ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసిన సర్కార్ తనిఖీల తరువాత FSSAI ఆధ్వర్యంలో భోగ్ సర్టిఫికేట్ జారీకి ఆదేశించింది. టీటీడీ ఇచ్చిన సమాచారంతో తమిళనాడు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు ఏఆర్ డైరీ ఫుడ్స్ కంపెనీలపై సోదాలు చేశారు. అలాగే ఏఆర్ డైరీ నెయ్యి సరఫరా చేసే ఆలయాల ప్రసాదాలను పరిశీలించారు. దీంతో తమిళనాట భక్తుల్లో ఆందోళన మొదలైంది. సోషల్ మీడియా వేదికగా తమిళనాడు ప్రభుత్వానికి ఫిర్యాదులు వెల్లువెత్తుతున్నాయి. మరోవైపు పళని ఆలయంలో ఏఆర్ డైరీ సరఫరా చేసే నెయ్యి వాడుతున్నారని భక్తులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే పళని ఆలయానికి ఆవిన్ సంస్థ నెయ్యి సరఫరా చేస్తోందని తమిళనాడు ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. ఏపీలోని మిగతా ఆలయాలపై ఫోకస్ పెట్టింది సర్కార్. ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు సింహాచలంలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. తిరుమల లడ్డూ వ్యవహారం నేపథ్యంలో సింహాచలంలో తనిఖీలు చేశారు. సరకు కొనుగోళ్లు, ప్రసాదాల తయారీ తదితర రికార్డులు పరిశీలించారు. గంటా సరుకులు, నెయ్యి నాణ్యతపై అసంతృప్తి వ్యక్తం చేశారు. సింహాచలం దేవస్థానానికి సంబంధించి స్వామివారి దర్శనం చేసుకుని ఆయన ఆశీస్సులు తీసుకుని సంతోషంగా వెళ్లాల్సిన సమయంలో ఈ స్టోర్ రూము, అలాగే సప్లైస్, అలాగే ఇందులో ప్రసాదాలకి లేకపోతే మిగతా వాటికి వాడే మెటీరియల్, వాటి వివరాలు, క్వాంటిటీలు, క్వాలిటీస్ ఇవన్నీ కూడా చెక్ చేసి ఇవన్నీ కూడా చూడాల్సిన పరిస్థితి రావడం చాలా దురదృష్టకరం. మనం కలియుగ దైవంగా భావించే తిరుపతి శ్రీ వెంకటేశ్వర స్వామి సన్నిధిలో అక్కడ వాడే ఈ నెయ్యి లాంటి వస్తువులు కల్తీకి గురయ్యాయి. ప్రపంచంలో ఉన్న భక్తుల మనోభావాలన్నీ కూడా ఈరోజు దెబ్బతిన్నాయి. మత విశ్వాసాలతో ముడిపడిన ఇలాంటి అంశాల్లో అధికారులు చిత్తశుద్ధితో వ్యవహరిస్తేనే ఈ తరహా ఘటనలు తలెత్తకుండా ఉంటాయనేది విశ్లేషకుల మాట. ఇప్పటికైనా అటు దేవాదాయ శాఖ, ఇటు అధికారులు అలర్ట్ అవ్వాలి. టెంపుల్ ట్రస్ట్ బోర్డులు కూడా మరింత జాగ్రత్తతో వ్యవహరించాల్సిన అవసరముంది.